ఇక్కడ బుద్ధి చాంచల్యం జరగటం, విచక్షణారహితమైన జ్ఞానాన్ని కోల్పోవటము, జ్ఞానవంతమైన ఆలోచన లేకపోవటము, బుద్ధి నశించిపోవటము, తద్వారా చేసే పనులు వికృతమైనటువంటి పనులు జరగటం, ఇవన్నీ మీడియాలో చూస్తుంటాం. మీడియా రంగ అధినేత బుధుడు కాబట్టి ఇవన్నీ రకరకాలైనటువంటి విన్యాసాలని బుధుడు మనకు చూపిస్తూ ఉంటాడు. బుధుడు మీడియా రంగం కాబట్టి ఇవన్నీ చూపిస్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో కాలానికి బలం పెరుగుతుంది. ఇక్కడ కాలానికి బలం పెరిగే అవకాశం కూడా ఇక్కడ ఉంది. అదేంటంటే నీచలో ఉన్న గ్రహం మరి ఎలా పెరుగుతుందండి అంటే వక్రై ఉన్నాడు కదా, కాలానికి రూపం మారుతుంది. ఇక్కడనే రూపం మారి ఆ కళలకు ఉన్న విశేషాన్ని కూడా అందరూ తెలుసుకుంటారు. ఇప్పటివరకు కూడా మ్యాగజైన్స్, న్యూస్ పేపర్లు అనేది మనం చూస్తున్నాం. దానిలో ఒక వింతైనటువంటి చర్యలు, వింతమైనటువంటి ఆలోచన జ్ఞానాన్ని ఇవన్నీ కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. అంటే ఆ కళంలోని నిజమైనటువంటి కళం ఏది అనేది మనం చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అంటే అక్కడ ఎవరిది తప్పు అనేది ప్రత్యేకంగా వాళ్ళు చూపిస్తారు. అది మనం చూడాల్సిన విషయం. ఇక్కడ బుధుడు ఒక కాంబినేషన్ చంద్రుడు. తర్వాత బంధువుల వల్ల కూడా పర్సనల్ గా వ్యక్తిగత జాతకాలకు వెళ్ళినట్టయితే బంధువుల విరోధాలు కలగటం, సొంత బంధువులు ఇబ్బంది పెట్టడం, బంధు ప్రీతిగా ఉండే వాళ్ళకు బంధు వ్యతిరేకులుగా మారటం. అంటే ఒకనొక రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసేవాళ్ళు, ఎంతమంది అయితే క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఒక వ్యతిరేకమైన చర్య ఏర్పడటం, అంత బాగున్న వాళ్ళు ఒక్కసారిగా మారిపోవటం, ఇవన్నీ మనం ఈ కలయికలని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ చంద్రుడు అండ్ బుధుడు కాంబినేషన్. ఇప్పుడు మీరు పరస్పర విరుద్ధమైన గ్రహాల కలయికతో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతుందని చాలా చక్కగా వివరించారు. ఇకపోతే 2019 డిసెంబర్ 25న ఇలాగే షష్టగ్రహ కూటమి ఏర్పడింది. అప్పుడు మనం చూసాము, నిజంగా అది ఒక బ్లాస్ట్ లాంటిది. కరోనా గడ్డు పరిస్థితులు దేశాన్ని ఎలాంటి కుదిపేసిందో ఆ టైం నుంచే ఒక రకంగా ఈ గ్రహ కూటముల గురించి ఆందోళన కాస్త పెరిగిందని చెప్పుకోవచ్చు అందరిలో. ఇక ఈ షష్టగ్రహ కూటమి మేబీ అట్లాంటి ఎఫెక్ట్స్ అయితే ఏమి ఇవ్వదు కదా గురువు గారు? ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇంపాక్ట్స్ ఓవరాల్ గా ఎట్లా? మీరు చెప్పారు చాలా బాగుంటుందని. అయితే కొన్ని వైరస్లు వస్తున్నాయి, హెచ్ఎంపివి వైరస్ అని ఈ మధ్య కొన్ని వార్తలు వింటున్నాం మనం. సో ఆ నేపథ్యంలో ఎట్లా ఉండే అవకాశం ఉంది హెల్త్ కాన్సెప్ట్? ముఖ్యంగా చెప్పాలంటే మా వ్యక్తిగతంగా మనిషికి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ జీవజాలాల్లో అంటే ముఖ్యంగా మనకు 84 లక్షల జీవజాలాలు ఉన్నాయి. ముఖ్యంగా మెయిన్ రాశి అంటే జంతుజాలం. జంతుజాలం అనేది మనం చూస్తున్నాం. 2 చేపల యొక్క కాంబినేషన్ గా చెప్పబడింది మెయిన్ రాశి అనేది. కాబట్టి జంతుజాలాలకు సంబంధించి ప్రమాదకర పరిస్థితి. మనకు కరోనా అనేది మనం ఎట్లయితే ఊహించాము, ఇక్కడ కుజుడు పూర్ణంగా, ఇంకో విషయం చెప్పాలంటే కుజుడు స్తంభన జరిగినా కూడా తన యొక్క దృష్టి ఇక్కడ ఎక్కడా లేదు. తను ఈ గ్రహస్థితిని చూడటం లేదు, షష్టగ్రహ కూటమిని చూడటం లేదు. ఎంతప్పటికీ ధనస్సుని కానీ మళ్ళీ కన్యని కానీ మళ్ళీ ఇక్కడ మకరాన్ని చూస్తున్నాడు తప్ప ఇక్కడ దీన్ని మీనాన్ని చూడటం లేదు. అందుకనే ఇటువంటి వైరస్ వ్యాధులు అనేటువంటివి రావు. కానీ మనకు ఈ యొక్క జీవరాశికి సంబంధించి ఏదైతే ఉందో జంతు జీవానికి వాటికి కొంత విపత్కర పరిస్థితి. ఎందుకంటే మన సంకేతంగా చెప్పవలసిందంటే చేప అంటే జీవజాలం, అంటే ముఖ్యంగా సముద్రంలో అంతర్గర్భంలో ఉండేటువంటి జీవజాలాలు కావచ్చు, సముద్రంలో కొన్ని గనులు ఏవైతే ఉంటాయో మనకు కావాల్సిన గనులు అంటే పెట్రోలియము, గ్యాసు, రకరకాల కాంబినేషన్తో కెమికల్స్ లేకపోతే మినరల్స్ తీసుకునేవి ఏవైతే ఉంటాయో అవన్నీ ఖనిజ సంపద అంతా కూడా ఒక్కసారి వెలికి తీసే అవకాశం కూడా ఉన్నది. అంటే ఈ వెలికి తీయటం వల్ల ఒక ప్రమాదం కూడా ఉంటుంది. జీవరాశికి ఆ ఖనిజం ఉండబట్టే అవి జీవనం చేస్తున్నాయి. ఆ ఖనిజాన్ని మనం తీసేసుకుంటే జీవరాశి ఎక్కడ నిలబడుతుంది? ఇంకక్కడ వాడి విపత్కర పరిస్థితే కదా. ఖనిజాన్ని మన సముద్రం నుంచి తీసేస్తే పూర్తిగా ఆ జీవరాశి నిలబడదు కదా అక్కడ. అంటే ఉపరితలం భూగర్భంలో కొంతవరకు వేడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది భూమి లోపల. వాటి వల్ల విపత్కర పరిస్థితులు అనేది అంతర్భాగంలో ఉంటాయి. సముద్ర అంతర్భాగానికే ప్రమాదకర పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద సముద్రాలకే ఇది విపత్కరం. సముద్రంలో జీవించేటువంటి జీవరాశులు ఏవైతే ఉంటాయో వాటికి విపత్కర పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు మార్చి 29న ఏర్పడుతుంది. ఒక్కరోజు తేడాతో మళ్ళీ పంచగ్రహ కూటమిగా మారబోతుంది చంద్రుడు మారిన తర్వాత. అయితే ఈ గ్రహ కూటమి ప్రభావం ఎన్ని నెలలు ఉండే అవకాశం ఉంటుంది గురుగారు? ముఖ్యంగా ఇక్కడ మనకు రవి ఏప్రిల్ 14 మారుతున్నారు. అక్కడి నుంచి ఆయన ఉచ్చస్థితిలోకి వస్తారు మేషంలోకి. శుక్రుడు కూడా అక్కడి నుంచి నెమ్మదిగా మారుతారు. అంటే వృజ్జగతి మారి అని వెళ్ళటానికి ఇంకా సమయం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఎవరు మారుతారు అక్కడి నుంచి అంటే శుక్రుడు, బుధుడు తర్వాత మారేటువంటి గ్రహాలు. అంటే ఇది దాదాపు ఒక 2 నెలల నుంచి 3 నెలలు ఉంటుంది. అంటే మనకు జూన్ వరకు కూడా దీని యొక్క పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే రాహు అక్కడి నుంచి వచ్చేస్తాడో
అప్పుడు స్టేబుల్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ. అంటే మీనంలోంచి రాహు ఎప్పుడు వస్తే జూన్ 8వ తారీఖు నుంచి ప్రవేశిస్తున్నాడు ఇక్కడికి, ఇది కుంభానికి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు అన్స్టేబుల్ గానే ఉంటుంది అక్కడ. అప్పటి వరకు కొన్ని విపత్కర పరిస్థితులు మనం జూన్ వరకు బాగానే చూస్తాం. జూన్ వరకు స్టేబుల్ అనేది మనం చూడలేము. ఇంకా ఒక 2-3 నెలలు ఈ యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ శుక్రుడు మీనరాశికి వచ్చే స్థితి అయితే వక్రిగా ఉన్నారు. అయితే శుక్రుడు గోచారం ప్రకారం ఒక్క తులారాశికి అంటే 6వ స్థానంలో తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో కూడా శుక్రుడు యోగకారకుడుగానే ఉంటాడు. కాబట్టి ఇక్కడ కొంత రిలీఫ్ అనుకోవచ్చా మిగతా అన్ని రాశుల వారికి? అంటే అక్కడ కూడా శుక్రుడు మీరు అన్నట్టుగా ఒక్క అన్ని రాశులకి యోగకారకుడు అనేది గ్రహస్థితి ఇందులో చెప్పినట్టుగా శత్రుక్షేత్ర గతంలో ఉన్నాడు. ఆయన ఉచ్చస్థితి అయింది. కాకపోతే మీరు అన్నట్టు 6లో ఆయన రిజల్ట్ మంచిది కానీ మిగతా యొక్క రాసులు ఏవైతే ఉన్నాయో ఎక్కువ రాసుల్లో మంచి ఫలితాలు ఇస్తాడు. ఎక్కువ రాసుల్లో మ్యాక్సిమం ఈయన మంచి రిజల్ట్ ఇయ్యని రాసులు ఏవైతే ఉన్నాయో అంటే చాలా తక్కువ ఉంటాయి. ఆ స్థానాలు కూడా మినిమం 3వ 4వ తప్ప ఎక్కువ ఉండవు. అవి ఒక్క తులారాశి వృశ్చిక రాశికి తప్ప అంటే 6-7 స్థానాలు తప్పించి మిగతా అన్ని రాశులకి కూడా మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. జన్మంలో మంచి రిజల్ట్స్ ఇస్తారన్న ముఖ్యంగా శుక్రుడు. మళ్ళీ 2వ స్థానానికి కొద్దిగా అంటే గ్రహస్థి క్షేత్రాన్ని బట్టి ఉంటాయి. మళ్ళీ అక్కడ కూడా 2వ స్థానాన్ని కూడా పర్వాలేదు. 3వ స్థానం పెద్దగా ఇవ్వరు. మళ్ళీ 4 పర్వాలేదు స్థానము. మళ్ళీ 5 బాగుంటుంది. మళ్ళీ 6 బాగుండదు. మళ్ళీ 7 మీరు అన్నట్టుగా మధ్యస్థంగా ఉండటము. 8 అత్యద్భుతంగా ఉండడం. బుధుడికి ఇక్కడ శుక్రుడికి విచిత్రం ఏంటంటే 7-8 స్థానాలు యోగంగా ఉంటాయి. మిగతా స్థానాలు అవయోగాలుగా ఉంటాయి. తర్వాత మళ్ళీ 9 అంతగా పనిచేయదు శుక్రుడికి. మళ్ళీ 10 పనికి వస్తుంది. మళ్ళీ 11 బాగుంటుంది. 11 కన్నా మళ్ళీ ఇంకా 12 బాగుంటుంది. అంటే మ్యాక్సిమం శుక్రుడు అన్ని రాశుల్లో మంచి రిజల్ట్స్ ఇస్తారు. క్షేత్రాన్ని బట్టి వ్యతిరేకాలు అనుకూలాలు ప్రతికూలాలు అనేవి ఉంటాయి. మళ్ళీ ఇక్కడ అంటే ఒక క్షేత్రానికి మహత్యాన్ని బట్టి ఉంటాయి. శత్రుక్షేత్రం కానీ, మిత్రక్షేత్రం కానీ, స్వక్షేత్రం కానీ, మళ్ళీ మూల త్రికోణాలు కానీ అట్లా మనం చూసుకున్నట్టయితే అదొక రిజల్ట్ అనేది శుక్రుడు ఇస్తాడు. దీనికి ముఖ్యంగా మీరు అన్నట్టు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి మంచి రిజల్ట్ ఇస్తాడా అని అంటే కనుక ఇక్కడ ఆయన వక్రగమనంలో ఉన్నంతకాలం మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి తక్కువగా ఆస్కారం ఉంటుంది. వక్రగమనం వీడ మరుక్షణం నుంచి మంచి రిజల్ట్స్ ఇస్తాడు ఆయన. అప్పటి వరకు మధ్యస్థ రిజల్ట్సే ఉంటాయి. అక్కడ ఎంత ఉచ్చలో ఉన్నా కూడా 75% ఇవ్వాల్సిన గ్రహస్థితి కూడా మనకు 25% ఇస్తుంటాడు ఆయన.